నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి 10th క్వశ్చన్ ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ √1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx on -1 to 1 ఓపెన్. ఓకేనా? 1 to 1. సొల్యూషన్ ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. ఇంటిగ్రల్ సెపరేట్ చేసేయండి. సెపరేట్ చేస్తే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ 2 కాన్స్టెంట్ కాబట్టి 2 బయటికి తీసుకొచ్చండి. ఇంటిగ్రల్ 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 2 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇచ్చిన కండిషన్ బట్టి మనకి -1 to 1 ఆర్ ఆన్ -1 to 1 అన్నారు కాబట్టి సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని వస్తుంది. లేదంటే లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి వస్తుంది. ఈ కండిషన్ కాకుండా మిగతా ఏ కండిషన్ ఇది కాకుండా అదర్వైజ్ ఏది ఇచ్చినా సరే కండిషను మనం ఏం రాయాలి? లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని ఆన్సర్ రాయాలి. ఈ కండిషన్కి ఈ ఆన్సరే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ వచ్చేసి ఇంటిగ్రల్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఐపీఈ 2 మార్క్స్కి. ఏంటిది? ఇంటిగ్రల్ e పవర్ లాగ్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ dx. దీనికి సొల్యూషన్ ఇంటిగ్రల్ e పవర్ లాగ్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ dx ఈజ్ ఈక్వల్ టు దీని ఎలా రాయొచ్చు? ఇంటిగ్రల్ e పవర్ లాగ్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అంటే బై ద ట్రిగోనోమెట్రిక్ ఫార్ములా సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx. 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అంతా సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇది ఇంటిగ్రల్ ఆఫ్ e టు ద పవర్ ఆఫ్ లాగ్ అంటే మనం ఈ ఉన్నట్టే ఇక్కడ అర్థమైందా? ఇక్కడ ఈ ఉన్నట్టు. ఇప్పుడు ఈ క్యాన్సిల్ బై లాగ్ ప్రాపర్టీ ఈ క్యాన్సిల్ అయిపోయి మొత్తం ఆర్గ్యుమెంట్లో ఏముందో అదే మాత్రమే మనకు మిగులుతుంది. అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx. సిన్స్ ఎందుకని బై ది ఫార్ములా లాగ్ ఈ పవర్ లాగ్ ఈ ఎక్స్ ఉందనుకోండి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై లాగ్ ప్రాపర్టీ. ఇది ఈ పవర్ లాగ్ ఎక్స్ ఉందంటే ఈ మొత్తం అంతా క్యాన్సిల్ అయిపోయి ఆర్గ్యుమెంట్లో ఏదైతుందో అదే మనకి మిగులుతుంది. ఇక్కడ ఈ క్యాన్సిల్ అయిపోయింది, మొత్తం క్యాన్సిల్ అయిపోయి మనకి ఆర్గ్యుమెంట్లో ఏముంది? సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఉంది కాబట్టి ఇది మాత్రమే మిగులుతుంది. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx దట్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx ఇంటిగ్రేషన్ ఎంత? సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి tan x ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది 11th క్వశ్చన్. అలాగే 12th క్వశ్చన్ వచ్చేసి 12th క్వశ్చన్ ఇంటిగ్రల్ sin square x by 1 plus cos 2x 1 plus cos 2x dx. Solution integral sin square x by 1 plus cos 2x dx. ఓకేనా? దీన్ని ఎలా రాయొచ్చు? ఇంటిగ్రల్లో సైన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ 2x ఫార్ములా నుంచి 2 cos స్క్వేర్ ఎక్స్ dx.
ఎందుకంటే సిన్స్ 1 ప్లస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్. ఇది ఫార్ములా. ఇది ఇంటిగ్రేషన్ ట్రిగనోమెట్రీలో ఆల్రెడీ మనం చెప్పాను దీని గురించి. ఓకేనా. ఇక్కడ 1/2 ఉంది కదా, 1/2 కాన్స్టెంట్ కాబట్టి 1/2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఎంత, tan స్క్వేర్ ఎక్స్, tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని రాయచ్చా. మనకి tan స్క్వేర్ ఎక్స్కి డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ లేదు. డైరెక్ట్గా మనం ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని ఫామ్ చేయాలి, దీని ఫామ్ చేంజ్ చేయాలి. దీని ఫామ్ చేంజ్ చేయాలంటే ఎలా రాస్తాం మనం, tan స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా మనకు ఒకటి ఉంది, 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ ఎక్స్. అప్పుడు tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. ఇందాక ముందు సమ్లో నేను చెప్పాను 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్, లేదంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బేసిక్ ఫార్ములా ఏంటి మనకి, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. ఇదేంటిది, బేసిక్ ఐడెంటిటీస్ ఇది. ఓకేనా. ఇదేమవుతుంది, ఇది ఇప్పుడు tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 బై దిస్ ఫార్మ్. అంటే tan స్క్వేర్ ఎక్స్ని అలా రాయొచ్చు, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్ అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి, దీనికి మనకు డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఉంది, 1ని కూడా మనం సింపుల్గా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, 1/2 సీకెండ్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ అంతా tan ఎక్స్, 1కి ఇంటిగ్రేషన్ అంతా 1x కాన్స్టెంట్ కాబట్టి 1x అంటే నథింగ్ బట్ ఏంటి, ఎక్స్ ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద 12th క్వశ్చన్. 12th. నెక్స్ట్ 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ లేదు, దీంట్లో రోమన్ నెంబర్ 2 నెక్స్ట్ది. రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ ఇంటిగ్రల్స్. ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ ఇంటిగ్రల్స్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ డిఎక్స్ ఆన్ -1 to 1. ఇప్పుడు సొల్యూషన్. ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యూబ్ డిఎక్స్. ఇది మనకి చూడండి ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఉంది. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి మనకి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఇది ఫార్ములా. ఏ క్యూబ్, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఎక్స్పాండ్ చేసామనుకోండి ఏమవుతుంది, ఏ క్యూబ్ అంటే 1 మైనస్ బి క్యూబ్ అంటే బి అంటే ఎక్స్ స్క్వేర్ కదా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే x⁴ 6. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి 3a స్క్వేర్. ఏ అంటే 1 స్క్వేర్ 1, 3 × 1 3 ఏ స్క్వేర్ బి అంటే ఇక్కడ ఎంత ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ ప్లస్ 3ab స్క్వేర్ 3 ఏ అంటే ఎంత 1 3 × 1 3 3ab స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఇది ఎంత ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే x⁴ 4. అర్థమవుతుందా. ఇది ఇంటిగ్రల్ ఫంక్షన్ని ఈ విధంగా సెపరేట్ చేస్తాం. సెపరేట్ చేసిన తర్వాత ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ 1 dx ఎంత అవుతుంది, ఎక్స్ డైరెక్ట్గా చేస్తాము చూడండి. అలాగే x⁴ 6 పవర్లో 6 ఉంటే +1 + 1 6 + 1 / 6 + 1 అంటే x⁴7/7 మైనస్ 3 కాన్స్టెంట్. ఇది ఏమవుతుంది x³ 3 మైనస్ 3x² ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది x², x 3 కాన్స్టెంట్ కాబట్టి 3 ఇంటిగ్రల్ x² ఇంటిగ్రేషన్ అంటే x³ 3 అవుతుంది. 3 క్యాన్సిల్ అయిపోయి అవుతుంది x³ మిగులుతుంది.
ప్లస్ 3 ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్ ఎంత ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5/5 ప్లస్ సి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1/7 x to the power of 7 minus x cube plus 3/5 x to the power of 5 plus c. This is the answer.